మీకు తెలుసా మీ జీవితంలో అత్యంత బాధను ఏదిస్తుందో? మీకొచ్చే కష్టం కాదు. ఆ కష్టం గుండా ఒంటరిగా నడవడం. మనలో చాలామంది కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వెతకడం మొదలు పెడతాం. అయితే దేవుడు మీతో ప్రతిరోజు నడవాలని కోరుకుంటున్నాడే కానీ కష్టం వచ్చినప్పుడు లేదా ఆదివారము మాత్రమే కాదు. ఎలాగైతే ఉదయకాలం లేచినప్పుడు మనం మన ఫోన్ని చెక్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఉదయకాలం మనం లేచినప్పుడు ప్రభు యందు మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేయాలి. ఒక్క వాక్యమైనా చదవాలి. కొన్ని క్షణాలు కృతజ్ఞతతో ఆయనకి ధన్యవాదాలు చేయాలి. చాలు. ఆ రోజుకి కావలసిన శక్తి, మార్గనిర్దేశం ప్రభు మీకు ఇస్తారు. అయితే 2 కొరింథీలు 5:7 ఇలా రాసింది, దృష్టి చేత కాదు కానీ విశ్వాసం చేత నడవమని చెబుతూ ఉన్నారు. దేవుడు మనకి ఈ లోకంలో కష్టం లేని జీవితము ఉంటుందని వాగ్దానం చేయట్లేదండి. ఆయన మీ ప్రతి కష్టంలోనూ, మీ ప్రతి బాధలో మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే ఇక ముందు నుంచి ప్రతిరోజు ప్రభుతో సంభాషించండి. ఎంత దగ్గరగా ప్రభుతో మీరు ఉంటారో అంత దూరంగా మీ ఒంటరితనం ఉంటుంది. మీకు నూతనమైన శక్తి, నూతన బలాన్ని మీరు పొందుకోగలరు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.